గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 3 పైక్ బాయ్ వాతావరణంలో బ్యారియన్ గ్రేజాయ్ తన బోటు నాగిన్ సముద్రం మీదుగా నడుపుతున్నాడు. అతని సోదరుడు యుర్గన్ వారి కుటుంబ మరియు బలమైన బాలాను తీసుకుని సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. కింగ్స్ లాండింగ్ లో టైరియన్ లాన్నిస్టర్ తన అదు తయారు చేస్తున్నాడు. అతను బ్రిఫిలో సర్సీ, స్వారో, మర్సెల్ అనే 3 వేర్వేరు సలహాదారులకు వేర్వేరు రహస్యాలు చెబుతాడు. ఇది ఒక కుతంత్రం, వారిలో నిజం ఎవరికి తెలుస్తుందో చూడటం కోసం. సర్సీ తన బిగిళ్ల పెళ్లి ఏర్పాట్లను ప్రకటిస్తుంది. మార్సెల్ టైరెల్ మరియు ప్రిన్స్ బేలన్ వోర్సి పెళ్లి చేయబోతోంది. బ్రాన్ స్టార్క్ తన కలలు మరియు దర్శనాలను జర్నల్ చేసుకుంటున్నాడు. అతనికి తోడేలు మరియు అదృశ్యతలో విశ్వాసం వచ్చాయి. ఆన్ సీన్ లోపల స్వీట్ రోబిన్ కూడా బ్రాన్ను చూసి బెదిరిపోతోంది. నైట్ వాచ్ అధికారుడు మోర్మన్ జాన్ స్నో మరియు అతని సభ్యులను క్రాస్టర్ ఇంటి నుంచి బయటకు పంపుతాడు. జాన్ వినూత్నంగా అనేక 1000 బిడ్డల గురించి అనుమానం వ్యక్తం చేస్తాడు. రాబ్ స్టార్క్ తన సైన్యంతో కూడా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది. అతను తన సోదరి తార్లీ బాయ్ని బ్లాక్ వాటర్ బాన్ బ్లాక్ రాజు నుంచి సంప్రదిస్తాడు. తార్లీ బాయ్ రాబ్తో అనేక మాటలు మాట్లాడతాడు. ఆర్య, యోరన్ మరియు నైట్ వాచ్ సభ్యులతో ఉత్తరం వైపు ప్రయాణం చేస్తోంది. ఆమె తన గుప్త రహస్యాన్ని దాచుకుంటోంది. ఇటావా, డెనెరిస్ తన ప్రజలతో అరేబియన్ పడవలో ప్రయాణం చేస్తోంది. ఆమె తన ప్రజల బాధను అర్థం చేసుకుంటోంది. ఆమెకు ఇంకా ఆహారం, నీళ్లు దొరకడం కష్టమవుతోంది. ఈ ఎపిసోడ్లో ప్రతి పాత్ర తన ప్రణాళికలను తయారు చేసుకుంటోంది. యుద్ధం, రాజకీయం మరియు రహస్యం, ఇవి అన్ని అందంగా సమన్వయం చేయబడ్డాయి.